ఇప్పుడైతే ఇగో చూడండి, మనము ఎల్బీ నగర్ పోవాలంటేనో అడిగా కింది సైడ్ నుంచి పోవాలి. ఇప్పుడు మేము ఎల్బీ నగర్ కాదు, మేము చౌటుప్పల్ పోవాలి కాబట్టి మేము స్ట్రేట్గా అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, డౌన్ సైడ్ పోతే ఎల్బీ నగర్ అండ్ ఇక్కడ సైడ్ సాగర్ రోడ్ అనమాట. ఇప్పుడు మనకేమో మేము స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాం. విజయవాడ పోవాలి కాబట్టి మేము స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి ఎంత ఫ్రీ, చాలా ప్రశాంతంగా ఉంది. మాట్లాడు మామూలు అదిగో బిల్డింగ్ అంటాడు. చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఫ్లైఓవర్ దిక్కి వెళ్ళి. ములవలు ఉంటాయి చూడండి. ట్రాఫికే ఉంటుంది పైనుంచి అయితే. మన చౌటుప్పల్ దాకా ఇట్లా ఉంటే బాగుండేది. ఇదైతే కిందికి పోతే సాగర్ రోడ్ అనమాట. అటు సైడ్ రైట్ సైడ్ పోతే మేమైతే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. అయితే ఫ్లైఓవర్ దిగేసాం. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి మనమైతే. ఇప్పుడైతే హైదరాబాద్ ఫ్లైఓవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక మా ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి ఫ్లైఓవర్స్ టౌన్లోకి ఏదైతే వెళ్ళాలి. ఇప్పుడు మనము గోల్డ్ మెడల్ ఇక్కడ బోర్డు అయితే పెడతారు. గోల్డ్ మెడల్ విన్నర్స్ 2024 కనబడుతుంది మంచిగా. చూడండి అండర్ గ్రౌండ్ ఇది. బయటకు వచ్చేసా మేమైతే. ఇట్లా మంచిగా మేము పైకి వెళ్ళి రాలే కదా, ట్రాఫిక్ ఎట్లా ఉందో. ఇప్పుడు మేము కిందికి వెళ్ళి వచ్చాం కాబట్టి మాకు సేఫ్ అనమాట. చూడండి ఇప్పుడైతే ఆ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉంటుంది. ఇది వనస్థలిపురం నుంచి హైదరాబాద్ దాడే వరకు మాకు చుక్కలే కనబడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చూడాలి ఎట్లా ఉంటుందో ట్రాఫిక్, మీరే చూడండి. విశాల్ మార్ట్ మేమున్న కాడ కూడా పడ్డది కొత్తగా. అయితే విశాల్ మార్ట్ ఇక్కడ కూడా పడ్డది వనస్థలిపురంలో. కేఎల్ఎం షాపింగ్ మాల్, విష్ణు థియేటరు. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ ఏఆర్టీ ఫంక్షన్ హాల్. ఇది రవితేజ ఫంక్షన్ హాల్ అంట. ఎట్లా పడతాం సారీ ఫ్రెండ్స్, ఫంక్షన్ హాల్ కాదు ఇది రవితేజది సినిమా హాల్ అంట. చూడండి కొత్తగా పడ్డది ఇది. నేను ఫంక్షన్ హాల్ అనుకున్నా, కాదు థియేటర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్ కూడా కొత్తది పడ్డట్టుంది చూడండి. అమ్మా